గన్ స్మిత్ పదనేంటి గోల్డ్ స్మిత్ ఉంటారు కదా, అలా సిమిలర్ గా గన్ స్మిత్. క్లైమాక్స్ వచ్చేటప్పటికి దేర్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ తో ఫైట్స్ ఉంటాయి. క్లైమాక్స్ కి నేను పెట్టిన పేరు ఏంటి? మాస్ సంభో. हमलोची ఇన్‌స్టాగ్రామ్ చాలా ఆ విజువల్ చూస్తే లైక్ అది నిజంగా ఒక ఫ్యాక్టరీలో గన్స్ తయారు చేసినట్టు ఉంటుంది. ఒక్కో గన్ ఎట్లాగా పిలవాలి అని. సో ఐటీఆర్ గారికి వచ్చేప్పుడు చిన్నగా గోల్డిష్ కలర్ ఉన్న ఆ టైప్ ఆఫ్ గన్. ఇప్పుడు అంతా వచ్చిన కానీ కొడుతూ ఉంటాం. కృష్ణ గారు అంటే కొద్దిగా సిల్వర్ స్క్రీన్ జేమ్స్ బాండ్ అని ఈ టైప్ ఆఫ్ సినిమా చేశారు కాబట్టి ఒక్కో సినిమా కూడా సినిమా బ్యాక్డ్రాప్ వచ్చి it's very new. I would say this is the USP of the film also. Never before on big screen ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ వచ్చింది. సో ఇక్కడ ప్రొటాగనిస్ట్ వచ్చి మెయిన్ హీరో వచ్చేప్పటికి వెపన్స్ మ్యానుఫ్యాక్చర్. దిస్ ఇస్ సంథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ద హీరో మేక్స్ ఎ గన్. ఆ గన్ ఒక్కొక్క గన్ కాదు, రకరకాల గన్లు ఉంటాయి. సన్నగా, లావుగా, పొట్టిగా, పొడుగ్గా. పల్లెటూరులో తయారు చేస్తే గన్లు ఎలా తయారవుతాయి? గన్ స్మిత్ పదం ఏంటి? గోల్డ్ స్మిత్ ఉంటారు కదా, అలా సిమిలర్ గా గన్ స్మిత్. సో అక్కడ వాళ్ళు గోల్డ్ డీల్ చేస్తారు, ఇక్కడ హీరో గారు గన్స్ తో డీల్ చేస్తారు. గన్ మేకింగ్ సినిమాలు ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా రీసెర్చ్ అవసరం, ఎందుకంటే ఇది సొఫిస్టికేటెడ్ మళ్ళీ ఫ్యాక్టరీస్ ఉండవు, అన్ని తీసుకొచ్చి రెడీగా అసెంబ్లీ చేయడానికి. ఈచ్ ప్రాపర్టీ మనం రెడీ చేసుకోవాల్సిందే. దట్ మీకు మన ప్రాపర్ ఫిజిక్స్ కరెక్ట్గా వర్కౌట్ అవ్వాలి. ఒక చిన్న మిస్టేక్ ఉన్న గన్ మిస్ఫైర్ అవుతుంది, తర్వాత మనకే రిస్క్ అది బేసిక్గా. ఈ గన్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అనేటప్పుడు కొన్ని బుక్స్ చదవడం జరిగింది. షూటర్స్ బైబల్ ఒకటి, అడ్వాన్స్డ్ గన్ స్మిత్ ఒకటి, అండ్ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే హోమ్ మేడ్ గన్ స్మిత్ బై రోనాల్డ్ బి బ్రౌన్ అనే ఒక ఆధార్ రాసిన బుక్. సో ఆ బుక్ నుంచి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాం. సో ఇది మనకి ఏంటంటే ఇది ఒక పెద్ద మెట్రో సిటీస్లో జరుగుతున్న కథ కాదు, ఒక రూరల్ ఏరియాలో జరుగుతున్న కథ. సో ఆ రిసోర్సెస్ నుంచి మనకి గన్ తయారు చేయడం చేయాలి. మనం అలాంటి ఒక ఆర్గానిక్ రూటెడ్ వేనే ఎంచుకున్నాం అనమాట ఈ పర్టికులర్ గన్ మేకింగ్లో. ఫైనలీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ వి క్రాక్డ్ ఎవ్రీథింగ్. ఈచ్ స్టేజ్ అయితే ఎట్లా ఉంటుంది అని చెప్పి. సో నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒక రోజు అండ్ I could see different charts of gun, different sections of gun making. Each part ఈ పార్ట్ ఎలా చేయాలి, ఆ పార్ట్ ఎలా చేయాలి. స్కూల్లో మనం సైన్స్ ఫేర్ ఎలా ఉంటుందో అట్లాగా ఈచ్ సెక్షన్ అట్లా అనిపించింది అనమాట. అట్ ద సేమ్ టైం మాకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే ఇన్ని గన్స్ ఉంటాయి సినిమాలో, రూల్స్ అండ్ రూల్స్ ఆఫ్ గన్స్. మాకు ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే పేర్లు ఏం పెట్టాలని. We definitely can't keep AK-47 or AK-50 or AK-40 revolvers. So superstars పేర్ల మీద వాట్ ఇన్ కేస్ ప్రతి ఒక్క గన్ని నేమ్ చేస్తే అట్లా చూడగానే ఒక ఈ గన్ చూడగానే సమ్ రిజర్వెన్స్ ఆఫ్ ఒక ఎన్టీఆర్ గారు లైట్గా. ఇప్పుడు అంతా వచ్చిన కానీ కొడుతూ ఉంటాం. సో ఎన్టీఆర్ గారికి వచ్చేప్పుడు చిన్నగా గోల్డిష్ కలర్ ఉన్న ఆ టైప్ ఆఫ్ గన్. చిరంజీవి గారు ఏమో కొలం సమయంలో కొద్దిగా ఆ టైప్ ఆఫ్ అంటే చూస్తున్నప్పుడు కొద్దిగా గుర్తొచ్చాడు. ఎలా కృష్ణ గారు చూస్తే కౌబాయ్ సినిమా చేస్తున్నారు. సో కొద్దిగా లాంగ్ ఉంటుంది, సగం లాంగ్ ఉంటుంది, సిల్వరిష్గా ఉంటుంది. సో అట్లా కొద్దిగా గుర్తొచ్చేటట్టుగా కూడా వేరు పెట్టడం జరిగింది. ఈ గన్స్ అన్ని తీసుకెళ్ళి మేము ఆ పర్టికులర్ లొకేషన్లో పెట్టిన తర్వాత ఆ విజువల్ చూస్తే లైక్ అది నిజంగా ఒక ఫ్యాక్టరీలో గన్స్ తయారు చేసినట్టు ఉంటుంది. లిటరల్గా నేనే కాదు, టీం అందరూ లవ్లో పడ్డారు ఆ ఒక దీంతో. ఎక్స్ట్రాడినరీ అనిపించింది ఆ సిచ్యువేషన్. సో హ్యాడ్ ఫన్. ఈ ప్రాసెస్లో నాకు అనిపించింది ఏంటంటే ఇది ఈ సినిమా గురించి అని కాదు, లైఫ్కే బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే మనకు అన్నీ చాలా టఫ్గా అనిపిస్తుంది, కానీ చేస్తున్నప్పుడు అది ఈజీ అయిపోతుంది. అంటే జస్ట్ లైక్ మేకింగ్ గన్ అసలు అది ఇమాజిన్ కూడా చేయలేదు స్టార్టింగ్లో. సో ప్రాసెస్లోకి దిగిన తర్వాత ఇట్స్ ఈజీ. యాక్షన్ ఇస్ హై వోల్టేజ్ యాక్షన్. దీనిలో రెండు ఛాలెంజెస్ అనిపించింది. వన్, హౌ డు వి అంటే బికాస్ ద హీరో షుడ్ మేక్ ద గన్ ఫ్రమ్ స్క్రాచ్. ఒకటి చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇలా చెప్తున్నట్టు ఒకటి 1-on-1 ఫైట్ కాదు. అండ్ యాజ్ ద క్యారెక్టర్ ఇస్ గ్రోయింగ్ ఫైట్ నెంబర్ ఆఫ్ ఫైట్ 20 మందితో ఫైట్ ఉంటుంది, నెక్స్ట్ 50 పీపుల్తో ఫైట్ ఉంటుంది, నెక్స్ట్ 500 పీపుల్తో ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్తో ఫైట్స్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ విల్ బి ఎ ఛాలెంజ్. ఆ క్లైమాక్స్ ఎస్పెషల్లీ హౌ వి ఆర్ గోయింగ్ టు షూట్. చిన్న మినియేచర్స్ తీసుకొచ్చి సెటప్ ఇక్కడ ఇసుక వేసి సో ఇలా గ్రౌండ్ ఫీల్ తీసుకురావడం కోసం చిన్న చిన్న బొమ్మలు తీసుకొచ్చి వీటితో యాక్షన్ కొరియోగ్రఫీ చేయించి ఇట్ వాస్ ఫన్. అండ్ ఓకే ఇది చూస్తే డిస్కస్ చేస్తున్నప్పుడు వినేవాళ్ళు భయపడేవాళ్ళు, ఇంత పెద్దది ఎలా అచీవ్ చేస్తారు లేదు అని. బట్ యాక్చువల్లీ ఇప్పుడు స్టోరీ బోర్డ్ ఇలా పిక్చర్ ఇచ్చినట్టే ఐ డోంట్ థింక్ ఎవ్రీబడి కెన్ ఫాలో. అండ్ ఆల్సో వీ కెన్ నాట్ పోర్ట్రే లైక్ ద వే వీడియో పోర్ట్రే చేసినట్టుగా వీ కాంట్ డూ. 3D డిజైన్ చేద్దాం అనుకున్నా దట్స్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. అలా గుర్తు మా ఇంట్లో మా అబ్బాయి పిల్లలు చూసినప్పుడు మినియేచర్స్ తీసుకొని వచ్చాం. సో బేసికలీ విలన్కి ఒక రకంగా ఉండేట్టుగా, హీరో ఒక రకంగా ఉండేట్టుగా. ఫైనల్ ఏంటంటే హీరో ఏంటంటే ఇంట్లో అబ్బాయి బొమ్మలు లేవు, అమ్మాయి బొమ్మలు ఉన్నాయన్నమాట. సో విత్
అమ్మాయి బొమ్మ నేను అనమాట. మినియేచర్లో చిన్న చిన్నగా షూట్ చేసినప్పుడు కొన్ని లైవ్లో షూట్ చేసాం, కొన్ని ఏమో ఇలా బొమ్మలు తీసుకొని వచ్చి చేసాం. స్మోక్ ఎఫెక్ట్ గా బాంబ్ కావాలంటే ఎవరైనా స్మోక్ చేసి స్మోక్ ఎఫెక్ట్ వచ్చేదన్నమాట. So it's almost like entire climax sequence will be for 15 minutes, and to hold the audience for 15 minutes and to shoot with thousands of people, thousands of artists. People ante shooting team పెద్దగా ఉన్నా సరే number of people in that fight will be 1,500 in the fight, 1,000 gooms అన్నమాట. We wanted to be real people ఉండాల్సిందే. Even some of the blasts we done ఏదో సిడీలో క్రియేట్ చేసి రియల్ గా క్రియేట్ చేసాం, లేయర్ షాట్ లాగా తీసుకొని చేసాం. ఇందాక అంటున్నట్టుగా అంత పెద్ద గ్రౌండ్ ఎందుకు రాదు, మిజైల్ పెట్టుకొని పక్కన ఉన్నట్టు ఇక్కడ పెట్టి మిజైల్ పడడం వేస్ట్ కదా. ఇట్ షుడ్ బి లైక్ వార్ జోన్. అంటే అట్లీస్ట్ ఒక ఇక్కడ నుంచి చూసారంటే అట్లీస్ట్ 1/2 కిలోమీటర్ అయినా సరే ఉండాలి డిస్టెన్స్ బిట్వీన్ ద ఫైట్ హ్యాపెనింగ్. అది యాక్చువల్లీ మీరు మినియేచర్లో చూస్తే అమ్మాయి గీసాం, అమ్మాయి చూస్తూ ఇలా ఫైర్ చేసుకున్న టైప్ లో తోసేటట్టు కర్పూరం వేసి అక్కడ ఫైర్ చేసి సో జీప్ ఒకటి ఫైర్ అవుతుంది. మనం ఇక్కడ షూట్ చేసింది కర్పూరం పెట్టాం. టెస్ట్ షూట్ చేసేటప్పుడు కొన్ని ఏమో మనం మినియేచర్స్ చేసాం, అండ్ కొన్ని షూట్ విత్ సమ్ ఆర్టిస్ట్ డైరెక్షన్ టీమ్. సో బేసికల్లీ ఇప్పుడు అమ్మాయి ప్లేస్ లో షార్ట్ సీజన్ లో అమ్మాయి అనమాట. బిగ్గెస్ట్ ప్రాబ్లం చెప్పిన అంటే ఇంత సెట్ చేసి ఇంత పెద్ద కష్టపడిన తర్వాత అందరూ వచ్చి ఇన్స్టాగ్రామ్ సలర్స్ చాలా పని అంటే నేను వెరీ హ్యాపీ. నేను ఈ రీల్ చూసాను, నేను మురుగన్ ఇది ఫాలో అవుతుంటాను, అప్పనే మురుగన్ అని చెప్పి తమిళనాడులో ఒక ఫేమస్ పేజ్ అనమాట ఇన్స్టాగ్రామ్లో. అందులో మిలియన్ వ్యూస్ ఈ సెట్ గురించి చూశాను నేను. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ అయింది అసలు నాకు అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏమైంది అంటే మేము షూట్ చేస్తున్న క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ నావల్ చేతితో ఏదో వచ్చిందనమాట. మేము సెట్ చేసిన వెనకాల పెద్ద పుట్ట ఒకటి ఉందంట. సో మాకు తెలియదు, అది మేము సెట్ చేసేటప్పుడు అది మాకు తెలియదు. జనం అందరం డే నైట్ అక్కడ పూజ చేసుకొని మేము ఈవినింగ్ వెళ్ళేసరికి స్వామి ముందు ఎన్ని కొబ్బరికాయలు కొట్టేసి ఉన్నారు. ఎవరు పూజ చేస్తారు ఇలా అంటే సో లిటరల్ గా వాళ్ళు నిజంగా ఇక్కడ కొత్తగా ఏదో పెట్టేశారు విగ్రహం అన్నట్టు పూజ చేశారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎలా చేశారు అంటే బేసిక్ గా అడిగిందే కొంచెం రేట్ వస్తుంది, ఏదో ఇన్ని కొబ్బరి చెప్పులు ఉన్నాయి ఏంటి. సో జనాలకంతా ఒరిజినల్ గా స్టాచ్యూ అనిపించడం, ఆ సెట్ అలా అనిపించడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. క్లైమాక్స్ కి నేను పెట్టిన పేరు ఏంటంటే మాస్ సంభవం. సో క్లైమాక్స్ అని రాసి మాస్ సంభవం అనిపిస్తే లైక్ వార్ ఫిల్మ్ లా ఉంటుంది అది. అలా ఇమాజినేషన్ ఉంది కాబట్టి ఐ జస్ట్ పుట్ వన్ వర్డ్, మాస్ సంభవం. హీరోయిజం అనేది కథ నుంచే రావాలి, అది యాక్సెప్ట్ చేయాలి ఆడియన్స్. సో అలాంటి కథ ఇది. ఐఎమ్ షూర్ జస్ట్ నాట్ మై ఫాలోవర్స్ ఆర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అనే కాకుండా ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ నా ఫీల్. Please come to the theaters and let's watch Mass Sambavam together.